గమనించండి. దయచేసి గమనించండి. మనం కూడిక ఆరంభించుకుందాము. మరి వచ్చి కూర్చోండి. మరి కూడిక ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమైన వారు, మన సహోదరులు వెంకటేశ్వరరావు గారు జయమాంటి వారి యొక్క గృహమునందు మరి కృతజ్ఞత స్వార్థ కూడిక ఏర్పాటు చేయబడి ఉంది కనుక మరి త్వరపడి సిద్ధపడండి. మరి కూడికను ప్రార్థనతో ఆరంభించుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్య దేవ, ఆది సంభూతుడైన దేవ, మృతుల్లో నుండి లేచినటువంటి దేవ, సింహాసనాసీనుడైన దేవ, మూడవ దినమున లేపబడి తిరిగి రానే ఉన్నటువంటి దేవ, మీకు స్తోత్రాలు. కనుక ఈ రాత్రి తండ్రి ప్రభా సహోదరులు నాయన తండ్రి నాయన వెంకటేశ్వరరావు జయమాంటి వారి యొక్క గృహమునందు ఈ కూడిక ఏర్పాటు చేయడానికి మీరు ఎంతగానో ప్రభా మరి కృప చూపిస్తూ వచ్చారు. ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి గర్జనాల్లో ప్రభా జరిగించబడిన ప్రతి ఇంటింట సువార్త కూడిక కృతజ్ఞత కూడికని బట్టి మీ స్తోత్రాలు. ఈరోజు మరి ప్రభా మరి ఆంటీ గారి యొక్క గృహమునందు ప్రభా యొక్క కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన సమయంకై స్తుతిస్తున్నాం. ప్రభా ఈ కూడికను ఉద్దేశించి ప్రభా తండ్రి నీ పాటలు వాక్యము ప్రభా సమస్త కార్యాలను మీరు తోడే నడిపించమని ప్రార్థించుచూ ఉన్నాం. కనుక ప్రభా తండ్రి నిన్నటి రాత్రి మరి ప్రభా సహోదరి మల్లేశ్వరి మరి ఆ యొక్క వారి గృహంలో కూడికలో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. ఈరోజు మరి వెంకటేశ్వరరావు జయమాంటి వారి గృహమునందు ఈ కూడిక ఏర్పాటు చేయడానికి మీరు చూపిన గొప్పకై స్తోత్రాలు. ఈ కూడిక నిమిత్తమై సిద్ధపరిచిన ప్రభా తండ్రి సిద్ధపాట్లన్నిటికై స్తోత్రాలు. కనుక తండ్రి నాయన ఎవరైతే పిలువబడి ఆహ్వానించబడిన వారు ఇంకా ఆయా ప్రాంతాల్లో నీ వాక్యము కూర్చొని ఎక్కడెక్కడ కూర్చొని వింటున్నటువంటి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఈ కూడిక అంతటిని ప్రభా మీరే మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి మరి అలాగే మేము యొక్క 2024వ సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఉంటున్నాం. కనుక తండ్రి ఈ చివరి దినాల్లో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ దివ్య దైవ సన్నిధికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక మరి తండ్రి ఈ సందర్భముగా పాడే పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా రాజుపాలెం నుంచి కూడా మరి ప్రభా నిర్మలక్క వారి ఫ్యామిలీని మీరు తీసుకొచ్చినందుకై స్తోత్ర. అలాగే ప్రభా శ్రీలక్ష్మి తన కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆ రీతిగా ఇంకా ఎవరైతే ప్రభా మీకు ఆసిన కుటుంబమైన మమ్మల్ని కూడా మీరు చేర్చినందుకై స్తోత్ర. ఇంకెవరైతే రానై ఉంటున్నారో అని తీసుకొని రండి ప్రభా. ఆ రీతిగా తండ్రి ప్రభా ఈ సమయంలో ప్రభా సమస్త కార్యాల్లో మీరే తోడని నడిపించండి ప్రభా. కరెంటును మైకును సమస్తమును మీ ఆజ్ఞలో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కనుక కనిపించని అదృశ్యమైనటువంటి అపవాది పన్నాగములన్నింటినీ మీరు మీ నామమును బంధించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటూ సమయం దీవించమని నిలబడిచిన మీ దాసుని మీరు కనికరించి కృప చూపించి మీరే ప్రభా మహిమ పొందవలసిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ప్రార్థనతో కూడికను ఆరంభించాము.
ఎవరైతే మరి రావాల్సిన వారిగా ఉంటున్నారో దయచేసి అందరూ పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి క్రీస్తు యేసు దయాళుడు అనే పాట పాడుకుందాం. ఇది వస్తుందమ్మా? కరెక్ట్గా వస్తుందా? కాదు, వెనుక బ్యాక్గ్రౌండ్ నేను కనిపిస్తుంది, కట్ అవుతుందా? పాట సంఖ్య 'Cristo Yesu దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టము అనుభవించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టము అనుభవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి. మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. నీవే మా రక్షకుడవాని హల్లెలూయా పాడెదం. జీవితానవా తుఫాను చేత కల్లాడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. జీవితానవా తుఫాను చేత కల్లాడిలాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి దారికి చేర్చితివి. ప్రియా
చేర్చితివి ప్రియా యేసు దారికి చేర్చితివి దారికి చేర్చితివి దారికి చేర్చితివి దారికి చేర్చితివి దారికి చేర్చితివి క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవా హల్లెలూయా పాడెదము నీవే మా రక్షకుడవా హల్లెలూయా పాడెదము ఎన్నో వేదన పోనాకే నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను ఎన్నో వేదన పోనాకే నాదు పాపరోగము నీ వస్త్రములు ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను ప్రియా యేసు నివారణాయెను 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 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు నీవే మా రక్షకుడవా హల్లెలూయా పాడెదము నీవే మా రక్షకుడవా హల్లెలూయా పాడెదము మరొక పాట పాడుకుందాం మరొక పాట పాడుకుందాము మరొక పాట పాడుకుందాం మూడు వందల 38 పాట పాడుకుందాం 338 పాట పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధికి అనే పాట పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై సన్నిధి నీవు చే
యుగ సమాప్తికి ఆగమనమునకు సూచననెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచననెన్నో చూడుమురా. వేదననెన్నో మీదికి వాచురా. వేదన మీదికి వాచుర కలవరముందక కనిపెట్టుమురా. కలవరముందక కనిపెట్టుమురా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఇండ్లను కాటుచు పెండికి చుచు నారును నాటుచు త్రాగుచు త్రినుచు ఇండ్లను కాటుచు పెండికి చుచు నారును నాటుచు త్రాగుచు జగములో జనులు దిగులు నేనాపుడు. జగములో జనులు దిగులు నేనాపుడు. దొంగవలే ఇలా దొరాయి వాచురా. దొంగవలే ఇలా దొరాయి వాచురా. ఏ పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినమైనను ఆగడి అయినను పరమునగుటను ధరణిలో మనుచుడు. ఆదినమైనను ఆగడి అయినను పరమునగుటను ధరణిలో మనుచుడు. ఎవరును కాని ఎరుగనే ఎరుగరు. ఎవరును గాని ఎరుగనే ఎరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుచు. మెలకువతో యేసు పిలుపును వినుచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని దూరతో మన ప్రభు దిగురా. ఆర్భాటముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తు నందున్న మృతులగువారు. క్రీస్తు నందున్న మృతులగువారు ఏకముగా ప్రభు యేసుని చేరా. ఏకముగా ప్రభు యేసుని చేరా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఎత్తబడుట కాయాక్తమా నీవు. కరుణము ఇదియే తడవు చేయకురా. ఎత్తబడుట కాయాక్తమా నీవు. నము ఇదియే తడవు చేయకురా. రక్షణలోని
నిరీక్షణ కలిగి రాక్షణలో నిరీక్షణ కలిగి అక్షయుడేసుని రాజ్యము చేరా అక్షయుడేసుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై ప్రభు సన్నిధిని చేరుటకై పరుగిడరా మరో పాట పాడుకుందాము. మరొక కీర్తన పాడుకుందాం. యేసు మీకే జయము జయమనే పాట పాడుకుందాం. యేసు మీకే జయము జయమనే పాట పాడుకుందాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో సుజిత్ జశ్వంత్ ఎక్కడున్నారు? వాళ్ళు నాకు కనిపించాలి. ఎక్కడున్నా నా ఎదురుగా ఉండాలి. వారి ముఖాలు నాకు కనిపించాలి. మళ్ళీ మనం చెప్పించుకోవద్దు. ఇప్పుడే కూర్చోండి. నా ఎదురుగా కూర్చోండి ప్లీజ్. యేసు నీకే జయము జయమనే పాట మరి మనం పాడుకుందాం. చాటుగా కూర్చోవద్దు, ఎదురుగా కూర్చోండి దయచేసి. యేసు నీకే జయము జయమనే పాట మనము పాడుకుందాం. ఇక్కడ సిస్టర్స్గా కూర్చోగట్లయ్యా, నువ్వు బ్రదరు కదా. ఇక్కడ కూర్చో, కూర్చోండి. బైబుల్ అక్కడ వీడియో చూడండి. యేసు నీకే జయము జయమనే పాట ఎంత? 194. 194వ పాట. పాట సంఖ్య 194వ పాట. ఇందులో వేరుగా ఉంటాయి. ఇందులో 196, 196, 194, 196, 196, 194. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము, నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనుచు నీకే పాడెదం, జయ జయ అనుచు నీకే పాడెదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో కాయ చిత్తముకై తానే బలియాయే, జన్మించే జగమున మానవ రూపములో కాయ చిత్తముకై తానే బలియాయే, పాపి అయినా మానవు నిరక్షింప
సిలువనెక్కి తన ప్రాణ మోనిచెను పాపి అయిన మానవు నీ రక్షింప సిలువనెక్కి తన ప్రాణ మోనిచెను హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సర్వలోక రక్షకుడవు జయ జయ అనుచు నీకే పాడెదం జయ జయ అనుచు నీకే పాడెదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము మరణము ద్వారా అంతమాయే పలుగు తన సమాధిని సర్వము కప్పెను మరణము ద్వారా అంతమాయే పలుగు తన సమాధి సర్వము కప్పెను తిరిగి లేచుటాచే సర్వము తన మాయే సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి తిరిగి లేచుటాచే సర్వము తన మాయే సంపూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక పాలకుడవు జయ జయ అనుచు నీకే పాడెదం జయ జయ అనుచు నీకే పాడెదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముంది తండ్రి గుడి ప్రక్కన కూర్చుండెన్ స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముంది తండ్రి గుడి ప్రక్కన ఆయన కూర్చుండే రాజుగా రాజై ప్రభువుగా ప్రభువై పొందే అధికారము రాజై ప్రభువుగా ప్రభువై పొందే అధికారము పరలోకముపై హల్లెలూయా భూమి పైన హల్లెలూయా భూమి పైన యేసునికే జయం జయము యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు నీవే లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు
సర్వలోకరక్షకుడవు. జై జై అనుచు నీకే పాడెదం, జై జై అనుచు నీకే పాడెదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. తన రూపమునకు మార్చనిష్టమాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. తన రూపమునకు మార్చనిష్టమాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని, తన రూపము నుండి తనతో నుండేదం. లోక దుఃఖము నుండి మనం తన రూపము నుండి తనతో నుండేదం. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసునికి జయం జయము, యేసునికి జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక సర్వ సృష్టికి సృష్టికర్తవు. సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి పడండి, సర్వలోక రక్షకుడవు. జై జై అనుచు నీకే పాడెదం, జై జై అనుచు నీకే పాడెదం. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. చివరి వచనము అందరము ఒకసారి నాతో చెప్పండి. చివరి వచనము నాతో ఒకసారి చెప్పండి. తన రూపమునకు మార్చ నిష్టమాయే, తన రూపమునకు మార్చ నిష్టమాయే. సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. లోక దుఃఖము నుండి మనము తప్పించుకొని, తన రూపము నుండి తనతో ఉండేదం. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. ఇప్పుడు అందరూ కలిసి పాడుకుంటాం. తన రూపమునకు మార్చనిష్టమాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. తన రూపమునకు మార్చనిష్టమాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే. లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని, తన రూపము నుండి తనతో నుండేదం. లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని, తన రూపము నుండి తనతో నుండేదం. హల్లెలూయా భూమిపైన, హల్లెలూయా భూమిపైన. యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. సర్వ సృష్టికి సృష్టికర్తవు,
జీవలోక రక్షకుడము జయ జయ అనుచు నీకే జయ జయ అనుచు నీకే పాడెదం యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము యేసు నీకే జయం జయము. మనం బైబిల్ పైకెత్తి బైబిల్కి వచ్చినాన్ని పాడుకుంటాం. నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే నీవు పలికితే నాకు మేలుగయ్యా నీవు పలికితే నాకు మేలుగయ్యా నీ దాక్షణమే నాకు చాలయ్యా నీ దాక్షణమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాటలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాటలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలుగయ్యా నీవు పలికితే నాకు మేలుగయ్యా నీ దాక్షణమే నాకు చాలయ్యా నీ దాక్షణమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా మంచిది చాలా సంతోషము ఇప్పటి వరకు మరి మన సహోదరుని గృహంలో వెంకటేశ్వరరావు గారు జయమ్మాంటి వారి యొక్క ఈ గృహమునందు మనందరం చేరి మరి ఆయనను మనం కీర్తనతోనూ పాటలతోనూ మరి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ప్రతిగానములతోనూ ఆయన మనము ప్రకటిస్తూ వచ్చాం ఆయన స్తుతిస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుని వాక్యం నుండి కీర్తన గ్రంథం కీర్తనలు 145 అధ్యాయం కీర్తన 145 అధ్యాయము చదువుకుందాం. కీర్తన 145 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం.
మార్చి మార్చి చదువుకుందాం. కీర్తన 145 మరి 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. కొంచెం స్పీడ్గానే వేగంగా ఈ వచనాలు చదువుకుందాం. ఒక వచనం నేను చదివితే ఒక వచనం మీరు చదవాలి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. చదవండి. యెహోవా మహాత్మ్యములవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించగను. వారవచనం, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించగరు, నేను నీ మహత్యమును వర్ణించగను. 7వ, నీ మహాదయానుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించగరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెగరు. యెహోవా ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. 9వ, ఆయన అందరికీ, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. 10వ, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నవి, నీ భక్తుని నిన్ను సన్నుతించుదురు. దేవుడు చదివిన ఈ లేఖన భాగములను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి మరి తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన గాక. కదిలించలేదుగా. కాబట్టి మనం చదివినటువంటి ఈ లేఖన భాగము మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఏంటంటే ఇక్కడ మన పితరులైనటువంటి మరి దేవుని దాసుడు, ప్రియదాసుడు దావీదు రచించిన కీర్తన. అయితే దావీదు రచించిన కీర్తనకు ప్రత్యేకత ఏంటంటే ఈ అధ్యాయంలో స్తుతి కీర్తన. ఏం కీర్తన ఇది? ప్రైజ్ ఆఫ్ మరి సామ్స్. ప్రైజ్ ఆఫ్ సామ్స్ అంటే స్తుతి కీర్తన. అయితే ఈ దావీదు మరి దేవుని స్తుతిస్తున్నాడు. ఎంతగా స్తుతిస్తున్నాడంటే ఆయన మటుకే ఆయనే కాదు కానీ మరి ఏమేమి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయో, ఆయన ప్రభావ మహిమలు ఎవరెవరు మరి మరి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావో అవన్నీ ఇప్పుడు మనం చదివాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి దావీదుకి చాలా ఇష్టమైనటువంటి కార్యం ఏంటంటే దేవుని స్తుతించటమే దావీదుకి ఎంతో ఇష్టమైన కార్యం. తను ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, తన స్థాయి మరి మరి ఎక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఒకటి మాత్రము దావీదు మరి మర్చిపోయేవాడు కాదు. ఏంటది? దేవుని స్తుతించుట. అందుకనే ఆ కీర్తనకు ప్రత్యేకమైన పేరుంది. ఏం కీర్తన ఇది? స్తుతి కీర్తన. కాబట్టి ఈ స్తుతి కీర్తనలో మనం చదివినటువంటి విషయాలన్నీ కూడా మరి అక్కడ మనం చూస్తే దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం చూసాం. ఆయన మహత్యము గలవాడు, అధిక స్తోత్రము నందదగినవాడు. తర్వాత ఇంకా ఆయన ఎవరు? ప్రభావ మహిమలు గలవాడు, మహోన్నతమైన వాడు. అలాగే మరి చూస్తే ఆయన దయాళుడు. 7వ ఎలాంటి దయాళుడు? మహాదయాళుడు, మహోన్నతుడు, మహాత్యము గలవాడు. చూడండి, ఇంకా చూస్తే ఆయన దాక్షిణ్యమును గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. సో ఈ విధమైనటువంటి దేవుణ్ణి దావీదు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఊరికే దేవుని స్తుతించట్ల, ఊరికే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించట్లేదు. ఆయన గురించినటువంటి మరి ఉపకారాలు పొందుకున్నాడు కాబట్టి ఆ ఉపకారమును పొందినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ తేటగా మరి దావీదు రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇంతకీ ఈ దావీదు జీవితంలో ఇంత మట్టుకే కాదు, ఏదో ఆయన స్తుతించి
వదిలేసేవాడు కాదు. ఎలాంటి వాడంటే చూడండి, ఎలా దేవుణ్ణి ఏ అనుభవంలో ఉండి దేవుని విషయంలో దేవుని కార్యాల్లో తను ముందుకు సాగిపోతున్నాడో రెండవ వచనం చూద్దాం. అనుదినము నేను నిన్ను స్తుతించగను, నీ నామము నిత్యము, నీ నామమును అనుదినము. ఇప్పుడు అనుదినము, అనుదినం అంటే డే బై డే, ఎవ్రీ డే. కాబట్టి అనుదినము ఏదో కాసేపు దేవుని స్తుతించి, ఈ కాసేపు కృతజ్ఞత కూడికలో కూర్చొని దేవుని స్తుతించి వదిలేయటం కాదు. అనుదినము అనేది తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవాడు. ఈనాడు దేవుని వాక్యం ఉంటున్న ప్రియ సహోదర సహోదరి, మన జీవితాన్ని కూడా ఎటువంటి అనుభవాన్ని మనం అనుభూతిని కలిగి ఉండాలంటే అనుదినము. ఏ దినము? అనుదినం. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 4 దినాలు కాదు, 7 దినాలు కాదు, అనుదినము. నిజంగా తన జీవితంలో అనుదినము దేవుని కార్యాలు చేయకపోతే, అనుదినము దేవుని సన్నిధిలో ఉండకపోతే తనకేదో పోగొట్టుకునేటట్టుగా ఉండేవాడు, ఏదో కోల్పోయేవాడిగా ఉంటాడు. అందుకనే ఎవ్రీ డే, డే బై డే, దినము అనుదినము అనేది తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు. అందుకనే చూడండి, మరి చదివినటువంటి మాటలన్నిటిలో మరి చూస్తే తను ఏ విధంగా ఉన్నాడు? అనుదినము. దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు, ఆ దేవుడి ద్వారా తను ఏమి పొందుకున్నాడో అవన్నీ ఇక్కడ మనం చదువుతూ వచ్చాం. మరి అయితే దావీదు జీవితంలో దేవుణ్ణి అనుదినము అనేది తన జీవితంలో చేసిన కార్యాలను మనం ఇప్పుడు చూద్దాం ఈ రాత్రి. కాబట్టి ఇందులోనే దేవుని యొక్క స్వార్థ మనకుంటుంది, ఇందులోనే దేవుని యొక్క వర్తమానం మనకుంటుంది. అందుకనే తన జీవితంలో తనకిష్టమైనది ఏంటంటే అనుదినము. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఏదో కాసేపు ఇక్కడ కూర్చొని, లేకపోతే జయమ్మ గారు పిలిచారు కూర్చోవాలి కదా, లేకపోతే మా ఇంటికి మీటింగ్ రారు, ఈరోజు వాళ్ళ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తారు, ఈరోజు వాళ్ళ ఇంటికి రాకపోతే మా ఇంటికి రారేమో అనే ఉద్దేశంతో ఈ కాసేపు కూర్చొని పోయేది కాదు. కృతజ్ఞత కూడికంటే, స్తుతి కూడికంటే, స్వార్థ కూడికంటే ఏంటి? ఈనాడు దేవుని వాక్యం ఉంటున్నా నీ జీవితంలో దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే అనుదినము. దావీదు తన జీవితంలో అనుదినము ఏమేమి చేస్తూ వచ్చాడో, ఏ కార్యాలు జరిగిస్తూ ముందుకెళ్ళిపోయాడో, ఈ రాత్రి నీవు కూడా అలా ఉండాలని, నీవు కూడా అలా జీవించాలని ఈ కూడిక యొక్క ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి చూడండి, క్లుప్తంగా మనం చూద్దాం. చూడండి, దావీదు జీవితంలో అనుదినము ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అనేది ఇప్పుడు మనము చూసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 23వ వచనము చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనము. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. కాబట్టి ఇది ఎవరి జీవితం అంటే దావీదు జీవితంలో 16వ అధ్యాయంలో మనం చూస్తే 16వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. 16వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రకారము వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేచి ఉన్న. కాబట్టి దావీదు ఈ అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నాడు? దావీదు. అంటే దావీదు యొక్క జీవితము ఎలాంటి జీవితం అంటే అనుదినము దేవుణ్ణి ప్రకటించాలి. కాబట్టి దేవుని యొక్క రక్షణను ప్రకటించాలి అనేది దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క లక్షణాలు. రాత్రి దావీదు అనుదినము తన జీవితంలో ఏ కార్యాలు జరిగిస్తూ వచ్చినాడో, ఏ లక్షణాలు తనలో కలిగి ఉన్నాడనేది ఇప్పుడు మనం చూసాం. ఏమిటంటే
నా వెంబడి చెప్పండి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. కాబట్టి ఎప్పుడు? అనుదినము. ఎందుకంటే ఎవరి గురించి? ఆయన రక్షణ గురించి. నిజంగా మనందరి జీవితాల్లో అనుదినము ఎవరిని ప్రకటించాలి? యేసయ్య యొక్క రక్షణ. ఇంతకు ముందు క్రిస్మస్కు ముందు ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారు చెప్పండి? డిసెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతా వచ్చినాయి. అప్పటి నుంచి ఏం చెప్తున్నారు? ఒకే పాట, ఒకే మాట. ఏ మాట? ఏ పాట? ఏ పాట? ఏ మాట చెప్పండి? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన రక్షకుని గురించినటువంటి రక్షణ వార్త. అయితే 25 వరకు ఒక హడావుడి అయితే 26 నుంచి ఆ హడావుడి ఉందా? ఎందుకు ఉండకూడదు చెప్పండి? ఎందుకు ఉండకూడదు? 25 వరకే హడావుడే ఉండగా. అయితే ఈ మధ్య నన్ను ఒక ఆయన ప్రశ్నించారు మార్కెట్లో. ఏం పాస్టర్ గారు అయిపోయింది హడావుడి అంటే? హడావుడి ఇంక మాకు ఎప్పుడు హడావుడి అని చెప్పారు. మాకు అంతటితో హడావుడేం కాదు, సచ్చిందాక మేము హడావుడే. దేని గురించి హడావుడి? యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించే విషయంలో అనుదినము మేము చేయవలసిందే. అందుకే చూడండి కీర్తన 96 అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడింది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చదువుడన్నమాట. కీర్తన 96 2వ వచనం, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కాబట్టి రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎవరి గురించి? యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త. ఈ రాత్రి ప్రియ సహోదరా సహోదరి, మరోసారి దేవుడు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేనికి? ఆయన రక్షణ సువార్త వినేదానికి. ఆయన రక్షణ సువార్త ద్వారా నీవు మారు మనసు పొందాలని, నీవు మారు మనసు పొంది పరలోకానికి వారసుడు కావాలని, నీవు మారు మనసు పొందితే నరకము తప్పించబడిద్దని మరొకసారి దేవుడు నీకు ఈ రక్షణ సువార్తని ముందు తీసుకొస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి పాడింగో పాట, నమ్మిన వారికి చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. దాని ముందు కాదు, ఎవరో తెలుసానే. నమ్మిన వారికి ముందు ఒక పాట, దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా అని. దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమున. ఏసే దేవుడు ఎరుగవయ్యా, రాజుగా వస్తాడయ్యా. ఏసే దేవుడు ఎరుగవయ్యా, రాజుగా వస్తాడయ్యా, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. కాబట్టి ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో వారికి పరలోకము. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారి నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అనేక భారాన్ని మోస్తున్నావు. పిల్లల భారం మోస్తున్నావు, ఇంటి భారం మోస్తున్నావు, భర్త భారం మోస్తున్నావు, అన్ని భారాలు నీ మీద ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే అసలైన భారం నీవు మోస్తున్నావు అనే సంగతి నువ్వు గుర్తించట్లేదు. ఏ భారం అది? లేవియాకాండం 22:9 వచనంలో పాప భారము. ఏ భారము? ఆ పాప భారం నిన్ను ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ యొక్క మూటను, పాప మూటను నువ్వు మోసుకొని జీవిస్తున్నావు. అందుకే కొంతమంది ఏమంటారంటే, అన్నా
ఎందుకో నాకు నెమ్మది ఉండట్లేదన్నా, అన్నా ఎందుకో నాకు సమాధానం ఉండట్లేదన్నా, అన్న నాకు ఏ పని చేసినా అంతా నాకు పీస్ఫుల్ లేదన్నా, నేను నెమ్మదిగా ఉండట్లేదన్నా. ఎందుకని? ఎందుకు నీవు నెమ్మదిగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నీవు సమాధానం ఉండలేకపోతున్నావు అంటే ఇదే కారణం. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోకుండా, పాప భారమును చేర్చుకొని, పాపమును జీవిస్తూ నీ యొక్క కార్యాలు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నావు. దేవునికి విరోధమైన కార్యాలు చేయడం ద్వారా నీకు నెమ్మది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, నా ఎద్దుకు రాసుమా, నా ఎద్దుకు వస్తే నీ భారం అంతా తీసేస్తా. ఏ భారము? పాప భారం తీసేస్తా. నీకు శాంతి, విశ్రాంతిని కలుగు చేస్తా. నా ఎద్దుకు వచ్చేవాడిని నేను అంత మాత్రము ఎటువంటి వాడైనా సరే, పాపి అయిన మానవుడైనా, తర్వాత దోషి అయిన మానవుడైనా, ఎటువంటి వాడైనా, పాపి అయినా దోషి అయినా నా ఎదుగురా అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన వద్దకు వచ్చి చూడు. అందుకని యేసు ప్రభు దేవుడు, ఆయన కులానికి దేవుడు, ఒక మతానికి దేవుడు, లేకపోతే ఒక ప్రాంతానికి దేవుడు, ఒక జాతికి దేవుడు కాబట్టి అని నువ్వు అనుకోవద్దు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది? ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అయి ఉన్నాడు. లేకపోతే ఆయన అందరికీ ప్రభు అయి ఉండకపోతే ఎవరికి ప్రభు అయి ఉంటాడు చెప్పండి? ఎవరికి ప్రభు అయి ఉంటాడు చెప్పండి? అందుకని యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ బెత్లెహేం ఎక్కడుంది? ప్రపంచానికి మిడిల్లో ఉంది. వరల్డ్ మ్యాప్ చూడండి ఇంటికి పోయిన తర్వాత. ప్రపంచానికి మధ్యలో ఉంది. అక్కడ పుట్టాడు యేసయ్య. కొద్దిగా ఆ పక్క దేశంలో కానీ, కొంచెం ఈ పక్క దేశంలో కానీ పుట్టుంటే వాళ్ళందరూ ఏమనేవారు? మా దేవుడు, మా దేశానికి దేవుడు, మా దేశాధిపతి ఆయన అనేవాడు. ఏమనేవాడు? మా దేశానికి దేవుడు, మా ప్రాంతానికి దేవుడు అనేవారు. అందుకనే ప్రజల యొక్క హృదయ రహస్యం, హృదయ ఆలోచన దేవుడు గుర్తించే తీసుకొచ్చి ఎక్కడ పుట్టించాడు? తండ్రి దేవుడు యేసు ప్రభుని బెత్లెహేంలో పుట్టించాడు. ఇప్పుడు ఎవరంటానికి లేదు, ఎవరంటానికి లేదు. కానీ అజ్ఞానం కాకపోతే ఆ దేవుడు ఎవరంట? అమెరికాని దేవుడు అనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికా పోండి, అమెరికాలో అన్ని కులస్తులు ఉన్నారు. అమెరికాలో ఎవరున్నారండి? అన్ని జాతులు ఉన్నారు. ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకప్పుడు మొత్తం వాళ్ళే, కానీ ఇప్పుడు అందరూ చేరారు. కానీ బైబిల్లో వ్రాయబడలేదు ఆయన అమెరికా దేవుడని, ఫ్రాన్స్ దేవుడని, ఇండియా దేవుడని. అయితే ఎవరంటేనా అందరికీ, ప్రపంచంలో ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి వీధికి ఆయన ప్రభువే ఉన్నాడు. ఆ ప్రభువే యేసుక్రీస్తు ప్రభు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయనకి ఏం పేరు? యేసు. కాబట్టి ఆయన ఎందుకు వస్తావా? నువ్వే పాపము ఉన్నా, ఏ దోషమును ఉన్నా, ఎటువంటి వ్యక్తి వాడివైనా ఆయన ఎందుకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపం కోసము నీ రక్తం కార్చావంట, నీ రక్తంతో నా పాపం కడిగితే ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు అని నువ్వు ఒప్పుకుని క్షమాపణ వేడితే ఆయన ఏం చేస్తాడు? నీ కొరకాయ కార్చిన ఆ యేసు ప్రభు రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీకు శాంతిని, సమాధానము, రక్షణ ఇస్తాడు. ఇట్టి శాంతి సమాధానంతో కూడిన రక్షణ నీకు కావాలంటే ఆయన ఎత్తుకురా. దావీదు కూడా ఆ విధంగా పాపం ఒప్పుకున్నాడు. అయ్యో నేను పాపిని, నా తల్లి గర్భంలోనే నన్ను పాపిగా కనింది అని చెప్పాడు, ఒప్పుకున్నాడు. నాకు శుద్ధ హృదయము దయచేయమని దావీదు ఒప్పుకున్నాడు. దావీదు పాప క్షమాపణ వేడుకున్నాడు 56వ అధ్యాయంలో, 53వ అధ్యాయం. కాబట్టి దావీదు యొక్క పశ్చాత్తాపము, తీర్మానము ఆ అధ్యాయంలో ఉంటుంది. చూసారా? 51వ అధ్యాయంలో దావీదు 51వ అధ్యాయంలో ఒప్పుకున్నాడు, తీసేసుకున్నాడు. ఒప్పుకుని ఏం చేశాడు? తీసేసుకున్నాడు, చేర్చుకున్నాడు. ఈ తర్వాత ఏమయ్యాడు? రక్షణ పొందాడు. ఏమయ్యాడు చెప్పండి? 12వ వచనం చదవండి. 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరణ పుట్టించుము. కాబట్టి ఇంకా కావాలంట. ఏ ఆనందం కావాలి? రక్షణ ఆనందం. ఈ రాత్రి నీకు కావాలా వద్దా? ఈ రక్షణ ఆనందం నీకు అవసరం లేదా? యవనస్తుడా, నువ్వు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? నువ్వు యవనస్తుడివే, ఇంకా అన్నీ తెలిసిన వాడివే. పాపమేంటో పుణ్యమేంటో అన్నీ తెలిసిన వాడివే. అయితే రాత్రి తీర్మానం చేసుకో.
నీకు రక్షణ ఆనందం కావాలంటే ఆయన ఎందుకురా. అంతేగాని మా అమ్మ రక్షణ పొందిందిలే, ఆమె రక్షణ పొందింది కాబట్టి నాకు రక్షణ ఉందని అనుకోవద్దు. ఆమె పరలోకానికి పోతే నా అమ్మకి నేను పరలోకానికి పోతాను అనుకోవద్దు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి పరలోకము వారిదే. ఇక్కడున్నంతసేపే అమ్మ అయ్యా, తండ్రి. దాటిపోతే తండ్రి ఎవరో, తల్లి ఎవరో, అన్న ఎవరో, తమ్ముడు ఎవరో తెలీదు. ఇప్పుడు మా వాసు ఉన్నాడు, ఆయనకి మనందరూ తెలుసా? ఇప్పుడు చక్కగా దేవుని కాడ ఉన్నాడు. ఈరోజు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన? అనుకోడు. ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే నా తండ్రితో ఉన్నాను, అదే చాలు అనుకుంటాడు ఆయన. అదే ఇంకా ఇక్కడున్నప్పుడు నాన్న, లేకపోతే అమ్మ, లేకపోతే కొడుకు, భార్య, లేకపోతే అల్లుడు. అయితే ఇది ఎంతవరకు ఈ లోకం వరకు. కానీ దాటిపోతే నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు. అందుకనే ఈ రక్షణ ఆనందము నీకే, ఈ రక్షణ నీకే, ఎవరికి వారికే. తీర్మానం చేసుకో, ఆలస్యం చేయొద్దు. కాబట్టి ఈ రక్షణ సువార్త నీవు అంగీకరిస్తే చాలు, తక్షణమే ఆయన నిన్ను రక్షించి పరలోకానికి మార్గం చూపిస్తాడు. ఒకవేళ నమ్మితే నీకు మేలు, నమ్మకపోతే నీకు కీడు. అదే శిక్ష, నరక శిక్ష. నాకేం పర్వాలేదు, నరకంలో పోయి సువార్త చెప్తానని అనుకుంటూ పోతావా నరకానికి? నేను నరకంలో ఉన్నామని సువార్త చెప్తానని చెప్పి నరకానికి పోయావనుకో, సువార్త చెప్పవు. ఏం చేస్తావు నరకంలో? ఓ ఓ ఓ ఓ అని కేకలు వేస్తావు. ఒక ఆయన అట్లనే అన్నాడంట, నేను నరకానికి పోయి సువార్త చెప్తాను అన్నాడంట. పోయి నరకంలో పడి ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడా? ఎవరాయన? కాబట్టి ఆయన సువార్త చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన అక్కడుండి ఏం చెప్తున్నాడు? అయ్యా, నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, కనీసం వారికన్నా ఈ భాగ్యము, ఏ భాగ్యం? ఈ నరక భాగ్యం తప్ప, ఈ నరక భాగ్యం కంటే ఏ భాగ్యం కావాలా? పరలోక భాగ్యం కోసం వారికి సువార్త వినిపించాయా అని అక్కడ ఏడుస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఈ రాత్రి సహోదరా సహోదరి, ఈ రక్షణ సువార్త నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఇప్పుడు రాజుని అనుకోవద్దు, ఇంకా నాకు చదువు ఉంది, ఇంకా నాకు వయస్సు ఉంది, ఇంకా నాకు ఉద్యోగం చేసుకోవాలి, అనుభవించాలి, పొందాలి, ఎంజాయ్ చేయాలి. చెయ్యి. ఎంతవరకు చేస్తావు? చెయ్యి. ఎంతవరకు చేస్తావు? అయితే ఒకప్పుడు ఈ మధ్య కాలంలోనే 3 యవనస్తులు నాకు తెలిసిన సడన్గా చనిపోయారు. అనుకోలేదు వారి జీవితాలు చనిపోతారని. ఎంత దుఃఖకరమైన విషయం. వారు రక్షణ పొందుకొని చనిపోయారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు భాగ్యలక్ష్మి అంటే? ఆ యవనస్తులు ఎక్కడ ఉండి ఉంటారు? పరలోకంలో ఉండి ఉంటారా, నరకంలో ఉండి ఉంటారా? అది నువ్వేం చెప్పాయి అంటారు నన్ను. కాబట్టి నరకంలోనే ఉన్నారు వారు. ఎందుకంటే లోకంలో ఇష్టానుసారం జీవించారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని కేకలు వేస్తున్నారు. కాబట్టి ఆ కేకలు తప్పించుకోవాలంటే, ఆ నరకంలో నువ్వు తప్పించబడాలంటే ఈ రాత్రి మైకు ద్వారా ఉంటున్న సహోదరా సహోదరి, అమ్మాయ్యా, యేసుక్రీస్తు ప్రభుని త్రోసివేయద్దు, ఆయన చేర్చుకో, ఆయన ఎత్తుకురా. తప్పకుండా నీకు పాప క్షమాపణ, విమోచన, రక్షణ నీకు కలుగు చేస్తాడు. ఇదెన్నో విషయం. దావీదు రక్షణ పొంది ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు? రక్షణ సువార్త. ఏ సువార్త ఇది? రక్షణ సువార్త. రెండవది చూడండి, అనుదినము మనం రక్షణ సువార్త ప్రకటించడమే కాకుండా అనుదినము ఏం చేయాలంటే దినవృత్తాంతం చూడండి దయచేసి. 23వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 30వ వచనం త్వరగా చదివితే మంచిది. అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలో, అమావాస్యల్లోను, పండుగల్లోను, అన్నిట్లోనూ ప్రకారము నిత్యము యెహోవా సన్నిధి సేవ జరిగించుటకు. నాయకుడు చెప్పండి, అనుదినము. చెప్పండి, అనుదినము ఉదయ సాయంకాలములయందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుట. ఎప్పుడు మీరక్క ఉదయం అసలు సంతి మర్చిపోయాం. అనుదినము ఏంటి?
అనుదినము మన ప్రత్యేక అంశం ఏంటి? అనుదినము. అనుదినం ఏం ప్రకటించబడాలి? రక్షణ సువార్త. అలాగే అనుదినం ఏం చేయాలి? చెప్పాలి. అనుదినం ఏం చేయాలి? స్తుతి పాటలు పాడుకోవాలి. సుత్తి పాటలు కాదు. ఈరోజు సుత్తి పాటలు ఎక్కువ పాడుతున్నారు. నేను చూస్తున్నా, వింటున్నా. దేవుడి పాటలు కంటే సుత్తి పాటలు ఎక్కువ పాడుతున్నారు. స్తుతి ఏ పాట? సుత్తి కాదు, సుత్తి పాటలు పాడుతున్నావా? నీ కాలేజీలో, నీ స్కూల్లో ఏ పాటలు పాడుతున్నావు? వాడు ఏది పాట పాడుతున్నావు, నువ్వు అదే పాట పాడుతున్నావు. అంతేనా? ఏ రాము, మీ స్కూల్లో ఏ పాట పాడుతున్నారు ఎక్కువగా? ఏసే పాటలు పాడుతున్నారు, డిస్కో పాటలు పాడుతున్నారు. ఏ పాటలు పాడుతున్నారు ఈ రోజుల్లో ఎక్కువగా? ఏం రాజకుమారి, ఎక్కువగా ఏ పాటలు వస్తున్నాయి? ఈ రోజుల్లో స్కూల్లో కూడా డిస్కో పాటలు పెడుతున్నారు. చాలా విచారకరం. పిల్లలకు అవన్నీ వినిపించి పిల్లల్ని ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతున్నారు. పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఆ డిస్కో పాటలు పెట్టి రెచ్చగొడుతున్నారు. వాడు రెచ్చిపోయి ఏం చేస్తున్నాడు? వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒకరిని కదిలిస్తున్నారు. చూసారా ఎంత ఘోరం? కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చేస్తారంటే, దేవుడి పాటలు కంటే ఈ మధ్య ఒక ఆయన దేవుడి పాటలు పడుతుంటే, పాస్టర్ గారు ఆ పాటలు ఆపి ఇంకో పాటలు పెట్టవయ్యా అంటున్నారు. ఏమంటున్నాడు? అది దేవుడి పాటలే అంటే, దేవుడి పాటలే ఎప్పుడు వినే పాటలేగా, కాస్త డిస్కో పాటలు పెట్టు అంటున్నాడు. ఏమంటున్నాడు? డిస్కో పాటలు పెట్టు. అయ్యా మేము డిస్కో పాటలు పెట్టడానికి కానిది అయ్యా, మేము యేసయ్య పాటలు పెట్టడానికి వచ్చామని చెప్పారు. కాబట్టి ఈనాడు ఎక్కువగా ఎవరి మీద ఉంటున్నాయి? మరి లోక సంబంధమైన పాటల మీద, లోక సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతున్నారు. అయితే మనం ఏ పాటలు పాడాలి? స్తుతి పాటలు పాడాలి. స్తుతి పాడేదన్ ప్రభు యేసునకు పొంగుచుండా హృదయముతో. స్తుతి పాడేదన్ ప్రభు యేసునకు పొంగుచుండే హృదయముతో. కాబట్టి స్తుతి పాటలు పాడుతున్నారు. రోజు ఉదయాన్ని లేచి పాడుతున్నారా? ఉదయాన్ని ఏ పాటలు పాడుతున్నావు? ఏ పాటలు పాడాలి? అందుకని వేకువగా లేచి దావీదు ఏం చేస్తున్నాడు? స్వరమండలమ్మ సితారా మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా, వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతి గానము చేసేదను, స్తుతి గానము చేసేదను. కాబట్టి ఎప్పుడు వేకువగా లేచి ఏం చేస్తున్నాడు? ఈ రోజున వేకువ లేచి ఏ పాటలు పాడుతున్నారు? ఏ పాటలు చూస్తున్నారు? కాబట్టి దావీదు అనుదినము స్తుతి పాటలు పాడుతున్నాడు పొద్దున్న లేచి. మాకు ఒక ఆయన తెలుసు. ఆయన ఎవరంటే ధోనిష్ గారు. ఆయన పొద్దున్న లేవగానే ఆయనకు ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సియోని కీర్తన తీసి పొద్దున్న పాడేవాడు. ఎందుకంటే ఆయనకి పాటలు అంటే ఆ మధ్య వాడు నాకు చెప్తుండేవాడు, అయ్యా మమ్మల్ని అసలు నిద్రపోనిడే పొద్దున్నే 4 అవుతే నిద్రపోనిడే అనేవాడు. ఇట్లా ఎంతోమంది, ఆయన ఒకడే కాదు, ఎంతోమంది ఉదయాన్ని లేచి దేవుని కీర్తనలు పాడుతున్నారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఉదయాన్ని లేచి అనుదినం ఏం చేయాలి? స్తుతి పాటలు పాడాలి. అందుకనే 145 కీర్తన ఏమన్నాడు? అనుదినము నేను నిన్ను స్తుతించుచున్నానన్నాడు. ఏమన్నాడు? స్తుతించగలను అనుదినము. కాబట్టి దినమునకు 7 మార్లు నిన్ను నేనేం చేస్తా అన్నాడు? దినమునకు 7 మార్లు నిన్ను నేను స్తుతిస్తున్నాను. మరి దినానికి 7 మార్లు అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు? మీరు భాగాహారం చేసుకోండి, హెచ్చవేసుకోండి. అంటే ఆ స్థుతి అంతా మునిగిపోయాడు. స్థుతిలో ఏమైపోతున్నాడు దావీదు? దావీదు కంటే ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు? స్థుతి కనపడుతుంది, దావీదు కనపట్ల. ఎందుకంటే దావీదు మునిగిపోయాడు. దేంతో మునిగిపోయాడు? స్థుతి కీర్తనలతో మునిగిపోయాడు. దావీదు ఏం కనపడతాడు? ఈ రోజుల్లో నువ్వు కనపడుతున్నావా? నీ అందు దేవుని స్థుతి కీర్తన కనపడుతున్నాయా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఇది రెండో విషయం. చూడండి, 3వది 2 సమూయేలు
13వ అధ్యాయం 22వ వచనం. 2 సమూయేలు 13వ అధ్యాయము 27వ వచనం. 2 సమూయేలు 13వ అధ్యాయం 27వ వచనం చదువుదాము. చదవండి. అది కాదు, దావీదు తన కుమారుని గురించి అంగలార్చున్నాడని చెప్పి 37 అనుకుంటా. చూడండి, 37. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు మధ్య చేరును. దావీదు అనుదినము, నా ఎంబడి చెప్పండి, దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఫస్ట్ అనుదినం ఏం చేయాలి? రక్షణ సువార్త పొందాలి. రక్షణ సువార్త నీకు వినపడినప్పుడు నీవు రక్షించబడాలి. రెండవది ఏం చేయాలి? అనుదినం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి, స్తుతి పాటలు పాడుకోవాలి. తర్వాత మూడవది ఏం చేస్తున్నాడు దావీదు? అనుదినం ఏం చేస్తున్నాడు? కుమారుని కొరకు ఏం చేస్తున్నాడు? అంగలార్చుతున్నాడు. ఏమంత అవసరం వచ్చింది కుమారుని కొరకు అంగలార్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అబ్షాలోము ఎవరు? దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవుని బాటలో నడవకుండా మరి సొంత బాటలో, అపవాది బాటలో నడుస్తున్నాడు. చివరికి తిప్పలు తెచ్చుకుంటున్నాడు. చివరికి అబ్షాలోము ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు చెప్పాలా? ఏమయ్యాడు? చనిపోయాడు. ఏమయ్యాడు? కుమారుని కోసం అంగలార్చగా కానీ కుమారుడు మాట వినలేకపోతున్నాడు. చూసారు, ఈ దినాల్లో కుమారుని ఉన్నారనే ఆనందమే కానీ కుమారుని కోసం, ఆ కుమారుని గురించి ఏమొస్తుంది? చింత, బాధ. ఎందుకంటే దేవుని మార్గంలో నడవడు, దేవుని సన్నిధిలో కూర్చోడు, దేవుని వాక్యం వినడు. ఇక తండ్రికి ఎంత శోకం చూడండి. వాళ్ళు ఎప్పుడు దాకా మాటింటారంటే, ఇంకో సంవత్సరంతో వీడు మాటిండవు. వీడు ఇప్పుడు దాకా మాటింటాడు. తర్వాత టీనేజ్ వచ్చిందంటే వాళ్ళ అమ్మని అది కూర్చోరంటే నేను ఏడు కూర్చుంటాను అంటాడు. ఏమంటాడు? నువ్వు ఆడు కూర్చో, నేను ఏడు కూర్చుంటా. మాకెనడు దుఃఖము, విచారము. అది ఎందుకు పుట్టాడు? నా కడుపున చెడబుట్టాడు అనుకుంటున్నారు. కాబట్టి శోకము ఎవరిని గురించి? కుమారుని గురించి శోకము. కాబట్టి రాత్రి నీ కుమారుని గురించి నువ్వేం చేయాలి? అంగలార్చు. కుమారుని పుట్టాడని సంతోషం కంటే కుమారుని గురించి నువ్వు అంగలార్చితే రేపు వాళ్ళు క్షేమాన్ని పొందుతారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ రోజున సరిగ్గా నువ్వు కుమారుని గురించి, నీ భర్త గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి నీవు అంగలార్చుతున్నావా? కాబట్టి ఈ రాత్రి దావీదు అనుదినం, ఒకరోజు కూడా కాదు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, మరి అనుదినం అంగలార్చినప్పుడు అభిషేకము ఏమైపోయాడు? ఏ చావు తెచ్చాడు? దిక్కులేని చావు తెచ్చాడు కదా. నీ వంతేంటి? వాడు మంచి చావు చావని, దిక్కులేని చావు చావని. ముందు నీ వంతేంటి? చెప్పండి. కుమారుని గురించి అంగలార్చాలి, దేవుడే చూసుకుంటాడు. అయితే ఎప్పుడున్నారా ఈనాడు నీ బిడ్డల గురించి నువ్వు ఎంతగా అంగలార్చుతున్నావు, ఎంతగా ఏడుస్తున్నావు. అందుకనే రామాలో ఏం వినిపిస్తుంది చెప్పండి? అంగలార్పు వినిపిస్తుంది. కాబట్టి రామాలో అంగలార్పు. ఎందుకంటే ఎవరి బిడ్డలు చనిపోతున్నారు, వీధుల్లో చనిపోతున్నారు, పసిబాలు చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడున్నారా ఈ రాత్రి దావీదు అనుదినము కుమారుని గురించి ఏం చేస్తున్నాడు? కాబట్టి నీ కుమారుని గురించి రోజు అంగలార్చు. అందుకని వాడు మాటలు విని మురిసిపోవద్దు. ఈనాడు ఎట్లా మురిసిపోతున్నాడంటే, అబ్బా నా కొడుకు దాన్ని చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నారు? ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నాడు. మంచిదే. ఎందుకంటే కాకి పిల్లకి చెప్పండి, కాకి ఎవరు ముద్దు? కాకి పిల్ల అంటే కాకి ముద్దు. వాళ్ళు ఏమైనా చేస్తారు, అవన్నీ ముద్దే. తర్వాత గుద్దు, తర్వాత ఏం చేస్తారు? గుద్దుతారు.
ఇప్పుడు నీకు ముద్దుగా కనపడతారు, రేపు ఏం చేస్తారు? గుద్దుతారు. అయ్యో, చిన్నప్పటి నుంచి నేను సరైన మార్గంలోనికి తీసుకొచ్చుంటే ఈ గుద్దు నాకుండే కాదు కదా. అంగలార్పు. ఈ రాత్రి ప్రియ సహోదర సహోదరి, దావీదు అనుదినం ఏం చేస్తున్నాడు? అంగలారుస్తున్నాడు. నువ్వు ఆ విధంగా అంగలారిస్తే రేపు నీ కుమారులు నీ బిడ్డలు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు. ఇది ఎన్నో విషయం. మూడో విషయం. నాలుగో విషయం చూడండి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మరియు సేవ చేయొచ్చు. 23 అనుకుంటా. 23 చదవండి. 23 16వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? అక్కడ అనుదినము దేవునికి బలులు అర్పించు అని ఉంటుంది. ఎంత? చూడండి, 16వ అధ్యాయంలో అనుదినము దేవునికి బలులు అర్పించుట మనం చూస్తున్నాం. అది 2వ దినవృత్తాంతములో 16:4. 37 చదవండి. రైట్, 37. అప్పుడు మందసము ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై 40 వచ్చును. ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చటతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకుని నియమించాను. నా మీరు చెప్పండి. ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై. ఇప్పుడు ఇద్దరు చెప్తారు. ఫస్ట్ అనుదినం ఏం చేయాలయ్యా? అక్కడ బయట కూర్చొని అవనిస్తారు. మిమ్మల్ని అడగలేదు కాదు, వాళ్ళని చెప్పండి. వాళ్ళు ఎంతవరకు ఉన్నారు ఇప్పుడు నాకు తెలుస్తుంది. అనుదినం చేయాల్సిన పని నేను చెప్పండి. ఎవరిస్తున్నారా? చెప్పండి. అనుదినం ఏం చేయాలా? అనుదినం కాలేజీ పోవాలా? అనుదినం కాలేజీ చదువుకోవాలి? ఇదేనా మన పని? ఏం చేయాలని చెప్పాను? రక్షణ సువార్త వినాలి, రక్షణ సువార్త ప్రకటించాలి. రెండవది అనుదినం ఏం చేయాలి? మీరు చెప్పకండి. మీరు ఎందుకు చెప్తారు? వాళ్ళని అడుగుతుంటే మీ ఇంటికాడ మీరు పక్కన ముద్దకు పెట్టుకోండి, అన్నం ముద్దు పెట్టించండి. ఇక్కడ పెట్టవాకండి అన్నం ముద్దలు. చెప్పండి. అనుదినం ఏం చేయాలి? కుట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి ఉంది బైబిల్లో? స్తుతి పాటలు పాడాలి. ఏం చేయాలి? అనుదినము. రెండవది అనుదినం ఏం చేయాలి? మూడవది అంటే మీరు సరిగ్గా విన్న వాక్యం. మరి ఏం వింటున్నారు? మీరు ఒక క్రమం పెట్టుకోండి, వాక్యము రాసుకోండి. మీ తల్లులు రాసుకున్నారు, మీ తల్లులు ఇప్పుడు రాసుకోవట్లేదు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు బాగా బడిగి పెట్టారు, నోట్స్ని రాశారు. ఇప్పుడు నోట్స్ని రాయమంటే వాళ్ళకి సాయంత్రానికి సరిపోతుంది. మీరన్నా రాయండి. వాళ్ళు రాసి అయిపోయింది వాళ్ళ పని. మరి మీరన్నా రాయండి. అర్థమైందా? కాబట్టి ఒక పెన్ను, ఒక బుక్ పెట్టుకోండి. చక్కగా దేవుని వాక్యం రాసుకోండి. ఫ్రీ టైంలో దాన్ని చూసుకోండి, మెడిటేషన్ చేయండి. అప్పుడు మీ భవిష్యత్తులో మంచి బ్లెస్సింగ్స్ పొందుకుంటారు. మూడోది చెప్పండి. అనుదినం ఏం చేయాలా? ఏం చేయాలి సమీ? ఏం చేయాలంటే పెళ్ళానికి అంటున్నాడు. ఏం చేయాలి? మనం అంగలార్చు కుమారుని కొరకు ఏం చేయాలి? తర్వాత నాలుగోది మనం చూస్తే ఏం చేయాలా? దహన బలి అర్పించాలి. ఎప్పుడు? ఒక ఆదివారం పూటే. మరి ఇప్పుడండి అనుదినము, దినదినము. నిజంగా మన కోసం దినదినం యేసు ప్రభు ఏమయ్యాడు? పాడండి. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు గొరియ పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను.
యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. నిజంగా ఆయన మనకు ఎలాంటి కొరకు ఎలాంటి గొర్రె పిల్లగా వచ్చాడు? వదకు తేయబడిన గొర్రె పిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల మన కోసము ఆయన దినదినము దహన బలిగా ఆయన లోకములో దహించబడ్డాడు. అయితే దహన బలి అంటే ఆరాధన. ఏంటి చెప్పండి? ఆరాధన. ఎప్పుడు చేయాలి ఆరాధన? దినదినం చేయాలి. యోబు ఎప్పుడు చేశాడు చెప్పండి? యోబు ఎప్పుడు చేశాడు ఆరాధన? ఎవరెవరు కలిసి చేశారు? ఆరాధన అంటే ఒక్కడే చేయాలి. ఆరాధన అంటే ఎవరు చేయాలా? చూడండి, ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఒకరి కోసం ఇద్దరు ఎందుకు పోతున్నారు? ఇక్కడ కూర్చో. ఒకరి కోసం ఇద్దరు ఎందుకు? ఆయన మగపిల్లోడే, ఆయన ఆడిపిల్ల ఏం కాదు. కూర్చో, వాక్య విను. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. అదంతా వద్దు కానీ సగం నుంచి అరుణోదయము లేచి 5వ వచనం 1:5 అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు. ఎవరైనా? దావీదు కూడా అనుదినము దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవునికి స్తుతియాగం చేస్తున్నాడు. అలాగే యోబు కూడా మనం చూస్తే యోబు కూడా ఏం చేస్తున్నాడు? కుమారుని కోసం. ఎవరి కోసం? కుమారులు పాపం చేస్తారేమో అని, కుమారుని పాపం చేసి వారి హృదయాలను దేవుని దూషిస్తారేమోనని యోబు నిత్యం ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి అనుదినము చేయాల్సిన పని ఏంటి? ఒక ఆదివారమే కాదు, దినదినము దేవుని ఆరాధన చేయి. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇదన్న విషయం చెప్పండి. 4వ విషయం. 5వ విషయం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55వ వచనం. ఆ గడియలోనే యేసు జనసమూహం చూచి వచ్చినట్లు నన్ను పట్టుకుని వచ్చిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి చాలు. చెప్పండి, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి. కాబట్టి ఆ బోధ తర్వాత విషయం. ముందు ఏం చేయాలి? అనుదినం ఎక్కడ కూర్చోవాలి? ఎప్పుడు ఇంట్లోనేనా? చెప్పండి. అనుదినము దేవాలయం అంటే దేవుని మందిరం, దేవుని మందిరంలో కూర్చోవాలి. ఈ రోజుల్లో ఎక్కడెక్కువ కూర్చుంటున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? ఎక్కువగా టీవీ ముందు కూర్చుంటున్నావా? ఈ రోజుల్లో దేని ముందు ఎక్కువ కూర్చుంటున్నారు? టీవీని ముందు, తర్వాత దేని ముందు? సీరియల్స్ ముందు, ఇంకా దేని ముందు? సెల్ ఫోన్స్ ముందు గంటలు తరబడి కూర్చుంటున్నారు. ఈ రోజుల్లో దేవుని మందిరంలో 1 గంట సరిగ్గా కూర్చోడానికే తునాతునకలైపోతున్నారు. ఏమైపోతున్నారు? తునాతునకలైపోతున్నారు. ఏదో పోవాలిగా, పోకపోతే ఆడ ముట్టికేస్తాడు దేవుడు అని చెప్పి భయంతో పోతున్నారు. నువ్వు నిజంగా కనీసం అనుదినము కూర్చోపోయిన దేవుని సన్నిధిలో ఆదివారం సరిగ్గా వస్తున్నావు దేవుని మందిరానికి? చెప్పండి, దేవునికి ఎంతవరకు న్యాయం చేస్తున్నావు నువ్వు? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అనుదినము దేవాలయంలో కూర్చోండి. ఊరుకున్నాడా? ఊరుకుంటే ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఒక ఆమె మనకు తెలుసు. ఎవరామె? ఆషేరు గోత్రిక కాదు. ఎవరామె? అన్న. ఎవరు? ప్రవక్తి. ఆమె ఎప్పుడు దేవాలయంలో ఏం చేస్తుంది? పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. మీరు అనొచ్చు, ఆమెకి కుటుంబమా బాధ్యత, భార్య భర్త, ఆమె తీసుకొస్తారు ఏంటంటే మా ముందుకి? మాకు లాగా బాధ్యత ఉంటే ఆ ఉచ్చుడే కాదు. ఇవన్నీ సమర్థించుకునే మాటలు ఏంటి ఇవన్నీ? ఆమెకు భర్త లేదు కాబట్టి ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు పోతుంది. మాకు అన్నీ అందరూ ఉన్నారు ఇక తోక వెనక అని ఈ దినాల్లో సమర్థించుకుంటున్నారు.
దేవుని మందిరం మీద ఉన్నటువంటి మమకారం, దేవుని మందిరం గురించినటువంటి ఆశ నీకుంటే నువ్వు వచ్చి కాసేపు కూర్చొని పోతావు. చూడండి, హిందువులు ఏం చేస్తారు? ఇంట్లో ఏ పని లేకపోయినా, డ్యూటీ లేకపోతే ఏం చేస్తారు? ఆ విగ్రహం ముందు కూర్చొని కాసేపు వెళ్ళిపోతారు. అరే ఈ దేవుడు సజీవుడై ఉన్న దేవుడు, జీవగల దేవుని ఎదుట కూర్చోడానికి నీకంత కష్టమైతే ఎట్లాగో. కాబట్టి అనుదినము ఎక్కడ కూర్చోవాలి? అందుకనే దావీదు కూడా ఒక మాట అన్నాడు, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, నేనైతే నీ కృపాటి సేవను బట్టి నీ మందిరంలో ప్రవేశించగను, నీ పరిశుద్ధానం దిక్కు చూచి నమస్కారం చేసేగను అన్నాడనగా దావీదు. నేనైతే 5:7 కీర్తన 5:7 చదవండి. నేనైతే నీ కృపాటి సేవను బట్టి నీ మందిరంలో ప్రవేశించగను, నీ ఎడల భయభక్తులు కలిగి. ఏముంది చెప్పండి? భయం. ఏం భయం? దేవుని మందిరం గురించిన భయం. ఈరోజు నీకుందా భయం? కొద్దిగా ఉందా? అయితే అనుదినము దేవాలయంలో గడిపే ఆసక్తి, అనుదినం, అందుకని చిరకాలమున యెహోవా మందిరములో. కాబట్టి అటువంటి లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడు. ఆ లక్షణాలు మనం కూడా పొంది ఉండాలని దేవునికి హెచ్చరిక. చూడండి, తర్వాత మరి సామెత గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. బైబిల్ తీయాలి. మీ బైబిల్స్ తీసి చూడండి. సామెత గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. సామెతలు 8:34 చదవండి అమ్మా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారందరూ ధన్యులు. ఆ మాట ఇప్పుడు యశ్వంత్ చదవాలి. చదువు. సామెతలు 8:35 చదువు. ఇక్కడ అందరికి కనపడాలా సామెతలు. ఆయన సామెతలు చూడమంటే ప్రకటన కానీ మత్తయి సువార్త చూస్తున్నాడు చూడండి. అంటే ఆయనకి బైబిల్ చదివి అలవాటు లేదమ్మా. మరి సామెతలు చూడమంటే మత్తయి చూస్తున్నాడంటే నాకు కొంచెం కనపడుతుంది. ఆయన బైబిల్ ఇచ్చేసి నువ్వు తీయాలా? ఇచ్చి ఆయనకు అందిస్తూ నువ్వు చదవటం కాదు. సామెతలు 8:34 చదువు. చూడండి, ఎంత కష్టపడుతున్నాడు బైబిల్ తీయడానికి. పేజీకి మొత్తం తిప్పుతున్నాడు. యోహాను సువార్త చూస్తున్నాడు. అంటే ఇంతవరకు సామెతలు ఎక్కువ ఉన్నది కూడా ఆయనకు అర్థం కాలేదు. అంటే అంత బైబిల్ చదువుతున్నాడు, అంత బాగా చదువుతున్నాడు బైబిల్. నువ్వు చూపించండి, సహాయం చేయండి. పాపం తిప్పలు పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆయన 537 పేజీ చదువు. 8:34 చదువు నాయన. యశ్వంత్ చదవాలి నిన్నే త్వరగా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధంలో యొద్ద కాచుకొని, నా ఉపదేశ వినువారు ధన్యులు. అర్థమైందండి? బాబు చదివిన వాక్యం మీకు వినపడిందా? వినపడలేదా? వినపడలేదంటే కొంచెం గట్టిగా చదువు నాయన. నువ్వు ఆయన మీద వచ్చి కవర్ చేయడానికి చదువు, గట్టిగా చదువు. ఇప్పుడైనా వినండి జాగ్రత్తగా. అనుదినము నీ గడప, నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వారు. ఎప్పుడు? అనుదినం ఎక్కడుండాలి? గడప. ఏ గడప? జయమమ్మ గడప కాదు, లేకపోతే రాజభవన్ గడప కాదు, లేకపోతే మీ హాస్టల్ గడప కాదు. దేవుని గడప యొద్ద. చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. చూడండి, కీర్తన 84వ అధ్యాయంలో రాయబడి ఉంది, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అది అక్కడ ఆవరణం ఏముంది? దేవుని ఆవరణంలో ఆయన గడప యొద్ద ఏం చేయాలి? ఉపదేశం వినాలి. అనుదినము దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతాడు, ఆయన మాటల కోసం ఎదురుచూడు, వినడానికి ఎదురుచూడు. ఆనాడు యేసు ప్రభు వారు ఆయన మాటలు వినడానికి
అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన కంటే ముందు వచ్చి కూర్చున్నారు. ఆయన కంటే 23వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన కంటే ముందు వచ్చి కూర్చున్నారు. తర్వాత ఎవరు వచ్చారు? కానీ ఈ రోజుల్లో ఆ, ముందు ఆయన రావాలి. ఎవరు? పాస్టర్ గారు వచ్చి పాటలు పాడుకోవాలి, వాక్యం చెప్పాలి. తర్వాత మీరందరూ ఆఫీసర్ గారు కూర్చొని పోవాలి. అదేనా భక్తి జీవితం, క్రైస్తవ జీవితం? ముందుగా వచ్చి కూర్చొని ఆశతో కూర్చొని వినాలి. అది ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్షణం. తర్వాత 7వ చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు 6:16. దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ముగించుకుందాం. దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించునని దేవుడే. ఇప్పుడు ఈ మాట సుజి చదవాలి. చదువు సుజి. 6వ అధ్యాయం 16వ వచనం చదువు. చివరి అదంతా ఉంటుందే. నీవు అనుదినము అన్న దగ్గర నుంచి చదువు. ఎక్కడ చదువు నాయన? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఎందుకు అందిస్తున్నారు మీరు? ఆయనకి అంత ప్రేమ కారిపోతుందని మీకు. ఆయన చదవాలా? ఎవరితో? దానియేలుతో. ఎవరు చెప్తున్నారు? రాజు చెప్తున్నాడు. అంటే రాజు చూశాడు. ఏం చూశాడు రాజు? దానియేలులో ఏం చూశాడు? అనుదినం ఇతను ఏం చేస్తున్నాడు? అనుదినము సినిమా పాటలు పాడుతున్నాడు అనుకున్నాడా? అనుదినము చెప్పండి కాగ వ్యాపారం చేస్తున్నాడు అంటున్నాడా? ఈ దానియేలు అనుదినం ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి సేవిస్తున్నాడు. నువ్వు ఎంతగా సేవిస్తున్నావు దేవుణ్ణి? కాబట్టి దావీదు ఎప్పుడు దేవుని సేవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుల్లో, ఆయన దేవునితోనే జీవిస్తూ ఉన్నాడు. అందుకనే రాత్రి అనుదినము మీరు చేయవలసిన కార్యాలు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా నువ్వు జరిగిస్తే, ఆ విధంగా నీవు కొనసాగితే నీవు ధన్యుడివి, ధన్యురాలు. అందుకనే దేవుణ్ణి స్తుతించే క్రమములో ఏమని రాయబడింది? అనుదినము. కీర్తన 145 2వ వచనములో అనుదినము నా జీవితంలో నేను ఏమేమి కార్యాలు చేస్తున్నానో అవన్నీ బైబిల్లో దావీదు ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి రాత్రి మరి ఈ మాటల ద్వారా నీ తీర్మానం ఏంటి? నీ డెసిషన్ ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఏదో విన్నాను, అయిపోయింది మీటింగు, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది కాదు నీ తీర్మానం. ఇప్పుడు నీ తీర్మానం ఏంటి? నీ డెసిషన్ ఏంటి? మేరక్క ఏంటి నీ తీర్మానం? మన తీర్మానం ఏంటి? ఈ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా, ఏదో ఇంతటితో విని విడిచిపెట్టను. ఈ వాక్య ప్రకారంగా నేను అనుదినం ఏమైతే చేయాలని నువ్వు నాతో మాట్లాడావో ఆ మాటలు బట్టి నేను జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ మీటింగ్కి నువ్వు వచ్చిన మీటింగ్కి విలువ ఉంటుంది. నువ్వు వచ్చిన దానికి విలువ ఉంటుంది, లేకపోతే విలువ ఉండదు. నీ టైం వేస్ట్, నువ్వు కూర్చున్న ప్లేస్ వేస్ట్, నువ్వు కూర్చున్న స్థలం వేస్ట్. కాబట్టి వ్యర్థపరచుకోవద్దు. ఈ మాటల ద్వారా నీ జీవితంలో దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. ఆ రీతిగా దేవుడు మరి ఆయన రాకడికే మనం సిద్ధపరిచి నడిపించును కాక. ఆ అంశం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన 145 2. అనుదినము చాలు. అనుదినము చాలు. కాబట్టి దావీదు జీవితంలో అనుదిన కార్యాన్ని మనం చూసాం. మన జీవితంలో కూడా అటువంటి అనుదిన కార్యాల్లో మనము మరి సాగిపోయినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సో ఎబినేజర్ అని వచ్చి ప్రార్థన చేస్తాం. తీసుకో త్వరగా. ప్రార్థన చేసుకుందాం.
జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి నా దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. గడిచిన ప్రభుదినం నుండి ఈ దినం వరకు కూడా ప్రభువా, మరి అనేకమైనటువంటి గృహాల్లో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో నీ సువార్త కూడిక మరి అద్భుతముగా, ఆశ్చర్యకార్యముగా జరిగిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే ఈ దినము మరి నా తండ్రి మరి వెంకటేశ్వర పెద్దనాన్న జయమాంటిని బట్టి వారి గృహమునందు ప్రభు నువ్వు ఈ కూడిక జరిగించడానికి ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు జరిగించిన కూడికను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు నా తండ్రి చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి మైక్ ద్వారాగా విన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నా తండ్రి అంగీకరించి వారి హృదయంలో నా తండ్రి మారుమనసు రక్షణ దయచేసినట్లు వారి మంచి హృదయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నీ సన్నిధానానికి తీసుకొచ్చినందుకు నీ చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే నా తండ్రి మరి ప్రభా రేపు ఆదివారం ప్రభుదినం కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసులు నిలబెట్టుకొని వాడుకున్నందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి మరి ప్రభా ఇంకా జరగబోయే కూడికల విషయం కొరకే ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే నా తండ్రి ఈ రాత్రికాల సమయమందు మేమందరం కూడా ఆత్మీయమైన కుటుంబంగా నీ సన్నిధికి చేర్చుకొని ప్రభా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతిస్తున్నా. నీ సన్నిధానానికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది సమయం దీవించి ఆశీర్వించమని మీ సన్నిధిలో వేడుకుంటూ సమయం ఇచ్చిన స్తుతిస్తూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మరి రేపు ఆదివారం ఆరాధన ఉంది 10:30కు. మరి వేడుకుంటున్నానే శిలోహు ప్రార్థన మందిరం. మరి ప్రతి ఆదివారం ఉదయం 10:30కు సత్యదేవుని ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే ప్రతి మంగళవారము మరి ఉదయం 10:30కు సంఘ ప్రార్థన, ప్రతి శుక్రవారం ఉదయం 10:30కు సంఘ ప్రార్థన ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక మా అడ్రస్, ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక పాత సినిమా హాల్ వెనుక భాగము శిలోహు ప్రార్థన మందిరం ఉంది. మరి దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అంత మాత్రమే కాదు, 31వ తారీఖు మరి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుందండి. మరి ఆ రోజు రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుతాము. మరి చక్కని పాటలు, చక్కని వాక్యము, వాగ్దానాలు ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మేమందరినీ ప్రేమపూర్వకంగా మరీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి రండి, ఆత్మీయమైనటువంటి మేలు పొందుకోవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. మన తండ్రి దేవుని ప్రేమయు ఎందుకు అటు తిరుగుతున్నారు, ఆశీర్వాదం అయిన తర్వాత మీ పనులు చూసుకోండి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలము ఆయన కృప తోడ ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.